రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీ జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. అన్ని ప్రధాన పత్రికల శీర్షికల్లో కూడా బీసీ బిల్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో దాని మీద చర్చ జరిపేటట్టుగా చెప్తా ఉన్నారు. సో నేను ప్రభుత్వాన్ని 3 విషయాలు డిమాండ్ చేస్తున్నాను. కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను గత సంవత్సరన్నర కాలంగా అనేక మంది బీసీ సంఘ నాయకులతో ప్రత్యేకించి పోయిన 3 నెలల్లో దాదాపుగా వేలాది మంది బీసీ నాయకుల్ని, బీసీ మహిళల్ని, బీసీ విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని కలిసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వం సీరియస్గా ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో ఉంటే 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. 1 ఎడ్యుకేషన్ కోసం పెట్టాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో 46% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అది కంకరెంట్ లిస్టులో ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి చేయాల్సి ఉంటుంది. సో దానికి సపరేట్ బిల్లు పెట్టుకోవాలి. ఎంప్లాయ్మెంట్ కూడా కంకరెంట్ లిస్టులో ఉంది. అంటే రాష్ట్రం కూడా బిల్లులు మీద చట్టాలు చేయొచ్చు, ఈ అంశం మీద చట్టం చేయొచ్చు, ఉద్యోగాల మీద కేంద్రం కూడా చట్టం చేయొచ్చు. కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టాలి. లోకల్ బాడీస్లో ఏదైతే స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, ఏదైతే రిపీటెడ్గా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారో అది కంప్లీట్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం. కాబట్టి దీన్ని కూడా సపరేట్ బిల్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50% మహిళలకు అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్లో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా మనం రాష్ట్రంలోనే చేయడం జరిగింది. దానికి సంపూర్ణంగా హక్కులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది కంప్లీట్గా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని చెప్తుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని కలిపి ఒకటే బిల్లు